స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరికీ మా శుభాశిస్సులు. మా రాకుమారి సుగుణాదేవి సమస్త శుభలక్షణ సంపన్న. ఈమె పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిదేగల సద్గుణరాశి. అందాల రాశి అయిన మా రాకుమారిని వివాహమాడాలనే వేడుకతో ఇంతమంది రాకుమారులు రావటం మాకెంతో సంతోషదాయకం. కాని మీలో ముందుకు వచ్చి మా సుగుణాదేవిని వివాహమాడతానని చెప్పగల వీరుడెవడైనా ఉన్నాడా అని మా సంశయం. ఎందుకో తెలుసునా? మా రాకుమారిని వివాహమాడిన వీరునికి సంవత్సరం లోపలే మరణగండమున్నది. మహాత్మా, ఆగు జయంత భూపాల, ఆగు. ఎవరూ లేరా? మహాపతివ్రత జాతకం కలిగిన మా రాకుమారిని వివాహమాడగలిగిన వీరుడే లేడా? పతే లేనప్పుడు పతివ్రత అంటాడేమిట్రా? పోదాం పదరా వంగరాజు. అవునరా అంగరాజు, బ్రతుకుంటే 10 మందిని పెళ్ళాడొచ్చు. డింప ఈ పాటి భాగ్యానికైనా ఎంత పెద్ద స్వయంవరం. ఓం రుచిదేవత, నీకు నమస్కారం మహాతల్లి. ఏం దుర్గమ్మా, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఈ దురదృష్టవంతరాలు నాకెందుకు? మహాత్మా, ఏమిటి నా సోదరికి ఈ జన్మలో వివాహం జరగకూడదనే ఉద్దేశం? ఎందుకు ఈ పరీక్ష? ఏమిటి ఈ ప్రకటన? జయంత భూపాల, ఈ వచ్చిన యువకులంతా రాకుమారులే అయితే మరణగండానికి భయపడతారు. క్షత్రియ వంశం పిరికి బంధనలకని నేరింత నిర్వీర్యమైందని నేను అనుకోలేదు. కుమార్, ఆపండి మీ అధిక్షేపణ. సుక్షత్రియ తేజం ఇంకా ఈ గడ్డ మీద నశించలేదు, నశించబోదు. వీర కరుణారస మూర్తులైన రాసబిడ్డలని ఇంత నీచంగా మాట్లాడతారా? ఒక అమాయకురాలి పండు వంటి జీవితం నిండు సభలో నిలువునా కృంగిపోతుంటే ధైర్యంతో ముందుకు రాలేనంత పౌరుషహీనమైందనుకున్నారా ఈ జాతి? జయంత భూపాల, మీ సోదరిని మేం వివాహమాడతాం. ఎవరును? కాశ్మీర భూపతి కుమారులం. పేరు ప్రసూనుడు. మరణగండమున్నదని చెప్పిన మా మాట బాగా విన్నావుగా. క్షత్రియ వీరుడు శాస్త్రాలకే భయపడతాడని భావించారా? ఫళ ప్రసూన ఫళ, నీ వంటి రాకుమార రత్నాన్ని గుర్తించడానికే మేమే యుక్తి పన్నాం. మంగళమూర్తి అయిన మా రాకుమారికేమిటి మాంగళ్య బలం లేకపోవడం ఏంటి? స్వయంవర పరీక్షగా మాత్రమే మేము ఈ అసత్యాన్ని పలికాం. అన్యదా భావించు. జయంత భూపాల, ఇక మా పరీక్ష ముగిసింది. ప్రసూన, పౌరుష సింహుడివి, దయామూర్తివైన నీకు మా సోదరునికి వివాహం చేయడానికి గర్విస్తున్నాం. సుగుణ, సుముహూర్తమునకింకా 6 రోజులు గడువున్నది. మంచి బావా జయంత, వివాహానికి సుముహూర్తం నిశ్చయించి ఆహ్వానం పంపించండి. వేళకు సకుటుంబంగా మేము తరలి వస్తాం. అలాగే. మహాత్మా, వ్యవధి చాలా తక్కువగా ఉంది. తమరు లగ్నపత్రిక తీసుకువెళ్లి రాజలాంఛనాలతో అత్తమామలను స్వయంగా ఆహ్వానించి తీసుకురండి. ఈ 6 దినాలు బావ ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. జయంత, లగ్నపత్రిక అందగానే పెళ్లి కుమారుడు బయలుదేరి రావడం రాజలాంఛనం. ప్రసూనుడు తల్లిదండ్రులతోనే తరలి వస్తాడు. అడ్డు చెప్పకండి మహాత్మా, వివాహం అయ్యేంత వరకు ప్రసూనుడు ఇక్కడే ఉంటాడు. ఏమంటావు బావా? మీ మాట కాదంటానా? పదండి. మనం చచ్చినా సరే ఒక్కళ్ళు తిరిగి వెళ్ళు రాదురా. చచ్చైనా సరే ఎట్టి చేతులతోనే వెళ్తావరా? టెంపా ఆగండి గురు, ఆగండి. ఏమిటి? లేవండి లేవండి. ఏం కావాలి మీకు? నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్ళం కావాలి. ఎవరు మీరు? నేను అంగరాజుని. నేను వంగరాజుని. రాజులా? ఈ కళింగ నగరంలోనే స్వర్ణమంజరి అనే భూలోక రంభం ఆమె రాజుల్ని మాత్రమే వరిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళండి, మీ కోరికలు నెరవేరుతారు. టింప రే వంగరాజు, మా రొట్టె విరిగి నూతిలో పడిందిరా. నూతులో కదరా, గోతులో రా. గిరి గారు నమస్కారం. టింప
మహావీరుని వెంట పెట్టుకొని వస్తానన్నారు. ఇప్పుడేం చేయాలి? ఏమాలోచించారు? స్వయంవర పరీక్షకు నిలవలేక ఇండ్లకు పోవటానికి ముఖం చెల్లని ఇద్దరు మూర్ఖులకు నిన్ను ఎరగా చూపాను. వాళ్ళిద్దరూ నీ దగ్గరకు వస్తారు. నీ అందతందాలతో వాళ్ళని ఆకర్షించు. ఒక నియమం పెట్టు. ఏమని? స్వయంవరంలో తలవంపులైన ఇతర రాకుమారులను ఈ ఇద్దరు కూడగట్టుకుని ప్రసూనుని మీద యుద్ధం ప్రకటించాలి. సుముహూర్త వేళకు యుద్ధరంగంలో ప్రసూనుని వీళ్ళందరూ ముట్టడించి వివాహ ముహూర్తం తప్పించాలి. అంతే. మరి ఆ మహావీరుడి పిరికి పందల్ని పారదోలి సమయానికి తిరిగి వస్తేనో? దారి కాచి అరణ్య మధ్యంలో నువ్వు అతని రాక కనిపెట్టి ఉంది. ఇదిగో ఇది సమ్మోహన వస్త్రం. మీద పడగానే ప్రసూనుడికి పూర్వస్మృతి పోతుంది. నీకు వశమవుతాడు. మంచి. అలాగే. డింప మంజరి, స్వర్ణ మంజరి, కాముని బాణమా, గొంతుని గుర్రమా, ఓ భూలోకరంభ, ఓ చంద్రబింబ. ఎవరు మీరు? రాజులు రాజులు రసికులు రసికులు. ఎందుకు వచ్చారు రాజులు? ప్రేమించడానికి. డింప నిన్ను కాదు, స్వర్ణ మంజరిని. మా బాబులే వరించడానికి వచ్చారా? బాబు, దానికి ఇప్పుడు తీరుబడి లేదు. మీ మనసుని హరింపజేసి మీ రసికత్వానికి రాణింపజేసే మరో తొయ్యలతో నెయ్యం కట్టండి రాజులు. ఒరే వంగరాజు, ఆ. ఈ ముసిల్ది ఆ. నిన్ను వరిస్తున్నాదిరా. ఒరే అంగరాజు, ఓయ్. ఆ ముసిల్ది నిన్ను తినేస్తుందిరా. చూసారా నా వలపు చూపులు? ఎవరి మీద వేసానో తెలియక తిక్కెత్తిపోతున్నారు రాజులు. మరి ఏమనుకున్నారు నా అనుభవం? నేను దాని అమ్మని. డింప నీ మాటలకి అక్షర లక్షలు. తీసుకో ముందు అల్పాహారం. ఇంకేనా? ఇదిగో నా బహుమానం. మా బాబు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇస్తున్నా. అయ్యయ్యో, నిలబడే ఉన్నారే. రండి పదండి. రండి, రండి. డింప రండి.